టీమిండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు 3 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ జూలై 27 నుంచి, వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీ 2 రోజుల్లో ప్రకటించనుంది. లంక పర్యటనలోనే కోచ్ గా గంభీర్ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఇదిలా ఉంటే వ్యక్తిగత కారణాలతో లంకతో వన్డే సిరీస్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ఇప్పటికే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బీసీసీకి సమాచారం ఇచ్చాడట. ఇందుకు బీసీసీ కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే వన్డే సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో పాటు జస్ప్రీత్ బుమ్రాలు ఆడాలని గంభీర్ కోరినట్లు సమాచారం. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటి వరకు గంభీర్ అభ్యర్థనపై స్పందించినట్లుగా తెలుస్తుంది. అలాగే బుమ్రా స్వదేశంలోనే ఉన్నాడు. టీ20 క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. హార్దిక్ ను కెప్టెన్ గా, సూర్యకుమార్ యాదవ్ ను వైస్ కెప్టెన్ గా నియమించనున్నట్లు సమాచారం. పొట్టి ప్రపంచ కప్ లో రాణించిన కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ లకు శ్రీలంక పర్యటనలో ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూలై 27, జూలై 28, జూలై 30వ తేదీన 3 టీ20ల సిరీస్ జరగనుంది. ఇక ఆగస్టు 2, ఆగస్టు 4, ఆగస్టు 7వ తేదీన 3 వన్డేల సిరీస్ జరగనుంది.